బీహార్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది దొంగలు, క్రైమ్స్, చదువులేని యువత. కానీ మీకు తెలియని బీహార్ ఇంకోటి ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని చదివించిన బీహార్ ఉందని తెలుసా? ఇక్కడే ఒకప్పుడు నలంద, విక్రమ్శీల, తెల్హారా లాంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. మగధ అండ్ నంద సామ్రాజ్యాల రాజధాని పాటలీపుత్రం, అంటే ఈ రోజు పాట్నా. ఇక్కడే ప్రపంచంలోని అత్యంత పురాతనమైన దేవాలయం ముండేశ్వరి టెంపుల్, ప్రపంచంలో అతిపెద్ద కేసరి స్తూపం. ఇవే కాదు, చాణక్యుడు ఇక్కడే అర్థశాస్త్రాన్ని రచించాడు. అదే నేటి ఎకనామిక్స్. ఆర్యభట్టుడు శూన్యం కనిపెట్టిన శాస్త్రవేత్త ఇక్కడే పుట్టాడు. గౌతమ బుద్ధుడు ఇక్కడే బుద్ధుడయ్యాడు. బౌద్ధం కూడా ఇక్కడే పుట్టింది. జైన మతం కూడా ఇదే నెలలో మొదలైంది. అంతెందుకు, భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ నెలలోనే పుట్టాడు. దేశంలో ఎక్కువ ఐఏఎస్ లని ఇచ్చిన రాష్ట్రం ఇదే. అంత గొప్ప బీహార్ వెనుకబడటానికి రీజన్ ఏంటో తెలుసా? చిన్న భూమిలో 13 కోట్ల జనాభా ఉండటం, స్కూల్స్ లేకపోవడం, డిస్క్రిమినేషన్, తినడానికి సరైన పని దొరకకపోవడం. ప్రభుత్వం ఓ సెల్ టవర్ వేయిస్తే దానిలో ఉండే ఇనుప సామాన్ కూడా మాయం చేసి అమ్మేసుకున్నారు. సరైన పాలన లేకపోవడం వల్ల బీహార్ వెనుకపడింది.